ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన నేతల వారసులు వారు. స్వతహాగా కూడా కొంత ఇమేజ్ సంపాదించుకున్నారు ఆ వారసులు. కానీ తండ్రులు ఒక వెలుగు వెలిగిన పార్టీని వీడి ఈరోజు మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తారట. ఇంతకీ ఎవరా వారసులు? ఉమ్మడి రాష్ట్రంలో ఆ నేతల పేరు చెబితే ఎవరైనా గుర్తుపడతారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ నేతలు ఎవరో కాదు, మాజీ సిఎల్పి నాయకుడు పీజేఆర్, మాజీ మంత్రి బీసీ నాయకుడు ముఖేష్ గౌడ్. ఈ ఇద్దరు బతికున్నంత వరకు హస్తం పార్టీలోనే కొనసాగారు. అలాంటి నేతల వారసుల్లో ఒకరు పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి అయితే మరొకరు ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్. ప్రస్తుతం వీరిద్దరూ హస్తం పార్టీలో లేరు. విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల కంటే ముందే పార్టీ వీడి గులాబీ గూటికి చేరితే విక్రమ్ గౌడ్ గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కమలం గూటికి చేరారు. అయితే అక్కడ ఎంత సేవ చేసినా సరైన గుర్తింపు లేక కమలం పార్టీ విడిచి ఇప్పుడు ఒంటరిగానే ఉన్నారు. అయితే ఇద్దరికీ హస్తం పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే పార్టీ వీడినట్టు వారి అనుచరులు చెప్తూ ఉంటారు. ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీని ఓడిస్తానని స్పీచ్ కూడా ఇస్తున్నారు. ఇక విష్ణుకి అక్కడ మంచి గుర్తింపు ఉందా అంటే సరైన సమాధానం లేదు. నిజానికి విష్ణువర్ధన్ రెడ్డికి అతని నాన్నకి ఉన్న మంచి పేరు చాలు ఎన్నికల్లో గెలవడానికి అని అందరూ చర్చించుకుంటారు. కానీ విష్ణు కాస్త ప్రజలకు టైం ఇచ్చి మంచిగా మాట్లాడితే చాలు అని కూడా అనుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలని విష్ణు గురించి నియోజకవర్గంలో చర్చించుకుంటారు. ఇక విక్రమ్ గౌడ్ బీజేపీ వీడిన తర్వాత సైలెంట్ అయ్యారు. పూర్తిగా తన బిజినెస్ ట్రస్ట్ పేరుతో కొంత సేవ చేసుకుంటూ ఉండిపోయారు. అయితే ఇప్పుడు విక్రమ్ గౌడ్ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా విక్రమ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఒక సమావేశం నిర్వహించారు. విక్రమ్ తండ్రి ముఖేష్ గౌడ్తో ఉన్న పాత టీంని కలిసి యాక్టివ్ అవుతున్నారట. అయితే కేవలం గోషామహల్ నియోజకవర్గమే కాదు, గ్రేటర్ హైదరాబాద్లో ముఖేష్కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో సిటీలో సిటీ లీడర్గా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్లోని ముఖేష్ గౌడ్ ఓల్డ్ టీం అభిమానులు కార్యకర్తలతోనే కాదు, గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని టీం కార్యకర్తలతో అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట విక్రమ్ గౌడ్. మరి రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యి తమ క్యాడర్లో జోష్ నింపుతారా? వారి తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తారా లేదా అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారా? ఇంతకీ తండ్రుల లెగసీని ఎవరి వారసులు కాపాడుకుంటూ వస్తారో, నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు యాక్టివ్ పాలిటిక్స్లో ఎవరుంటారో అనేది చూడాలి.